శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విశ్వసహస్రనామ స్తోత్ర వ్యాఖ్యలో భాగంగా నిన్న ఒక శ్లోకాన్ని చూశాం. ఈశాన ప్రాణద ప్రాణ జ్యేష్ఠశ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన. ఈరోజు మరొక శ్లోకాన్ని చూద్దాం. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావి విక్రమక్రమ అనుత్తమో దురాదర్శ కృతజ్ఞకృతిరాత్మవాన్. ఈశ్వరుడు స్వరము లేనివాడు, నాశనము కానివాడు. ఈశానః అని నిన్న చెప్పుకున్నాం కదా. ఎల్లప్పుడూ ఉండువాడు, ప్రకాశించువాడు, రక్షించువాడు. అతన్ని ఈశ్వరుడు అంటారు. ఈశ్వరో విక్రమీ, పరాక్రమము గలవాడు. తనకు విరుద్ధమైనటువంటి ఏదీ కూడా తనను జయించకుండా ఉండువాడు. ఏదీ కూడా తనను జయించలేదు, అంతటి పరాక్రమము గలవాడు ఈశ్వరుడు. ధన్వీ అంటే తను సృష్టించినటువంటి జగత్తులో తనకు వ్యతిరేకమైనటువంటి ప్రాణులు ఉంటాయి, వ్యవస్థలు ఉంటాయి, శక్తులు ఉంటాయి. వాటిని జయించువాడు. ఏ విధంగా జయించువాడు? ధన్వీ అంటే ధనస్సు ద్వారా జయించువాడు. శార్ంగం అనే ధనస్సు ఆయన చేతిలో ఉంటుంది. అంటే వ్యతిరేక భావజాలాన్ని జయించువాడు. ధనస్సు అంటే ధనస్సు బాణము. బాణం యొక్క ఎక్కడ ఏది ఉన్నా ఛేదిస్తుందన్నమాట. వ్యతిరేకమైనటువంటి దాన్ని ఛేదించువాడు. వ్యతిరేకమైన భావజాలాన్ని ఛేదించువాడు. వ్యతిరేకమైన ఉనికిని నివారించువాడు. ఈశ్వరో విక్రమీ ధన్వీ, తన ధనస్సు చేత తనకు వ్యతిరేకమైనటువంటి అన్నిటినీ కూడా జయించే అంత పరాక్రమము కలవాడు. మేధావి, మేధస్సు అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే మనకు తెలుసు. మనకు మెదడులో మేధస్సు ఉంటుంది. మెదడు ఎక్కడ ఉంటుంది? తలలో ఉంటుంది. అంటే మనకు యోగశాస్త్రం ప్రకారము తల మధ్య భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. బ్రహ్మరంధ్రము. ఈ బ్రహ్మరంధ్రము దగ్గర జ్ఞానము నిక్షిప్తమై ఉంటుంది. బ్రహ్మ అంటేనే జ్ఞానము. జ్ఞానము బిందు రూపకంగా సూక్ష్మమైనటువంటి ఒక చిన్న చుక్కలాగా ఇక్కడ బ్రహ్మరంధ్రంలో జ్ఞానము దాగి ఉంటుంది. ఈ బ్రహ్మరంధ్రము మెదడుకు అనుసంధానమై ఉంటుంది. మెదడు భాగంలో ఉన్నటువంటి జ్ఞానశక్తికి బ్రహ్మరంధ్రము అనుసంధానమై ఉంటుంది. బ్రహ్మరంధ్రము ఇచ్చేటటువంటిది ఏమిటంటే బ్రహ్మజ్ఞానం. ఈ బ్రహ్మజ్ఞాన స్వరూపము శ్రీ మహావిష్ణువు. అందుకే మనం నిన్న చెప్పుకున్నాం, కపాల మోక్షము. మోక్షము అంటే విడుదల. మోక్షము అంటే విడుదల కావటం. ఏమి విడుదలవుతుంది? ఈ ఆత్మ విడుదలవుతుంది. దేంట్లో నుంచి విడుదలవుతుంది? బ్రహ్మరంధ్రం నుంచి విడుదలవుతుంది. కపాల మోక్షము అంటే కపాలము
ఇది పగిలిపోవటం వల్ల ఈ బ్రహ్మరంధ్రంలో నుంచి జ్ఞానశక్తి, ఆత్మశక్తి అంతా కూడా విడుదలవుతుంది. అది శ్రీ మహావిష్ణువు యొక్క అంశ శరీరంలో నుంచి వెళ్ళిపోవటం. కపాల మోక్షం అంటే బ్రహ్మరంధ్రము విచ్చుకొని దాంట్లో నుంచి ఆత్మ బ్రహ్మజ్ఞానము, మనకున్నటువంటి మేధస్సంతా కూడా ఇంకా ఏమీ పనిచేయదు. మనకున్న జ్ఞానం ఏదైతే ఉందో, అపారమైన జ్ఞాన సంపన్నులు ఉన్నారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ జ్ఞానం ఏమైపోయింది? ఎంత విజ్ఞానము వాళ్ళు! ఇంకా కొన్ని రోజులుంటే ఆ జ్ఞానము ఇంకా ఎంతగా ప్రభావితం చేసేది. ఆది శంకరాచార్య మహాస్వామి 32 సంవత్సరాలకే ఆయన జీవసమాధి అయ్యాడు. ఆయన ఇంకో 10 ఏళ్ళో 15 20 ఏళ్ళు బ్రతికుంటే ఇంకా అపారమైనటువంటి జ్ఞానము ప్రపంచానికి ఇచ్చువాడు. కాబట్టి మనం ఎంత జ్ఞానాన్ని సంపాదించినా ఆత్మ వెళ్ళిపోతే, బ్రహ్మరంధ్రం గుండా ఆత్మ వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి జ్ఞానమంతా కూడా ఐక్యమైపోతుంది. ఆ జ్ఞానమే బ్రహ్మరంధ్రంలో నిక్షిప్తమై ఉన్నటువంటి జ్ఞానము బిందు మాత్రముగా ఉండేటటువంటి స్వరూపమే శ్రీ మహావిష్ణువు. ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావి, మేధస్సు అంతా కూడా అక్కడ ఉంటుంది. విక్రమ క్రమ, విక్రమ అంటే సూక్ష్మ రూపంగా ఉండువాడు, బ్రహ్మాండ రూపంగా ఉండువాడు. బ్రహ్మరంధ్రంలో సూక్ష్మ రూపంలో ఉన్నాడు, బ్రహ్మాండమంతా కూడా వ్యాపించి ఉన్నాడు. త్రివిక్రముడు. త్రివిక్రముడు అంటే వామనుడు. వామనావతారంలో ఆయన యొక్క విక్రమ స్వరూపము చూపించాడు. ముల్లోకాలన్నిటి కూడా ఆయన స్వరూపంగా బలిచక్రవర్తికి చూపించగలిగాడు. అంటే బలిచక్రవర్తికి దగ్గరికి వెళ్ళి, అంటే బలిచక్రవర్తి ప్రహ్లాదు యొక్క మనవడు. ప్రహ్లాదుడి యొక్క కుమారుడు వీరోచనుడు. వీరోచనుడి యొక్క కుమారుడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి యొక్క అసలు పేరు ఇంద్రసేనుడు. ఇంద్రసేనుడు రాక్షసుడు అన్నమాట. కానీ ప్రహ్లాదుడి యొక్క అంశలో పుట్టాడు కాబట్టి కొంత మంచితనం ఉంది. ప్రహ్లాదుడి యొక్క పరంపర అంతా కూడా కొంత విష్ణు భక్తులు అన్నమాట వాళ్ళు. కానీ దేవతలను జయించి ఇంద్రసింహాసనాన్ని హస్తగతం చేసుకుని ఇంద్రుడిని జయించి పారద్రోలుతాడు స్వర్గంలో నుంచి. అందునిమిత్తమై మళ్ళీ దేవతలంతా కూడా కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్తారు. కశ్యప ప్రజాపతి యొక్క భార్య అదితి. అదితికి కశ్యప ప్రజాపతికి పుట్టినవాడే వామనుడు. ఇంద్రుడు కూడా కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడే. కాబట్టి ఇంద్రుడికి తమ్ముడుగా భావించబడుతుంది. కాబట్టి శ్రీ మహావిష్ణుకు ఉపేంద్ర అనే నామం ఉంది. ఉపేంద్రాయ నమః. ఆ విధంగా బలిచక్రవర్తి దగ్గరికి వచ్చేసి ఒక 3 అడుగుల నేల అడుగుతాడు. సరే, ఈ మొత్తం సామ్రాజ్యం అంతా తానే కాబట్టి 3 అడుగులు ఏముంది ఇచ్చేస్తానంటాడు. అప్పుడు తన యొక్క విక్రమస్వరూపాన్ని చూపిస్తాడు. ఇక్కడ విక్రమస్వరూపం అంటే బ్రహ్మాండమంతా తనదే అని స్పృహ కలిగించటం. మరి వాడికి ఎలా నమ్మించేది? ఎటు చూసినా వామనుడే కనిపిస్తున్నాడు. ఎక్కడ 3 అడుగులు ఇద్దామని చెప్పినా కూడా అక్కడ వామనుడి యొక్క ఆకారం కనిపిస్తూ ఉంది. ఆ సమయంలో పోతనామాత్యుడు ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని రాస్తాడు. ఇంతింతై వడుడింతయై మరియు తానింతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై
సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధ్యై. ఏమి పద్యం అంటే, ఒక 4 లైన్లలో, ఒక 4 లైన్స్లో ఒక పెద్ద సెట్టింగ్ వేశాడు. 100 కోట్లు పెట్టినా ఈ సెట్టింగ్ వేయడం సాధ్యం కాదు. 4 లైన్స్లో చెప్పేశాడు. ఇంతింతై వటుడింతై తానింతై నభో వీధిపైనంతై తోయద మండలాక్రమణ కల్లంతై చంద్రుడిపైనంతై మహర్వాడిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధ్యై. రవిబింబంబుబింబభాత్రమగు ఛత్రంవై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి కళాభరణమై సౌవర్ణకేయూరమై చవిమత్కంకణమై నూపుర ప్రవరంభై పదపీఠమై వటుడు తా బ్రహ్మాండంత సంవర్ధ్యై. బ్రహ్మాండం అంతా కూడా నిండిపోయాడు. ఎటు చూసినా ఆయనది. ఎందుకంటే ఈ చరాచర విశ్వమంతా కూడా, ఈ గెలాక్సీ అంతా కూడా ఆయనదే కాబట్టి ఎటు చూసినా ఆయనే కనిపిస్తున్నాడు. ఇందుగరుడు అందులేడని అన్నట్టుగా ఎటు చూసినా ఆయన కనిపిస్తున్నాడు. అరే 3 అడుగులు ఎక్కడ పెట్టాలిరా బాబు, ఎక్కడ ఇవ్వాలి? ఒకడ ఆకాశంలో నువ్వే కనిపిస్తున్నావు, ఒక పాదం అక్కడ కనిపిస్తుంది. ఇటు భూమి వైపు చూస్తే నీ పాదం కనిపిస్తుంది. నువ్వేమో ఆకాశం అంత ఎత్తున్నావు, ఎక్కడో ఉన్నావు. మరి ఎక్కడ ఇచ్చేది? ఇక ఇక నా తల మీద పెట్టు నాయన అని చెప్పేసి బలిచక్రవర్తి కోరగానే తల మీద బొటన వేలు పెట్టేసి పాతాళ లోకానికి పంపించాడు. అదొక కథ. అంటే ఈ సమయంలో మనం విక్రమ, త్రివిక్రముడు అనమాట. ముల్లోకాలలో ఎక్కడ చూసినా స్వర్గ మధ్య పాతాళ లోకాలని ముల్లోకాలు అంటారు. ఈ ముల్లోకాల మధ్యలోనే మళ్ళీ మిగతా చతుర్దశ భువనాలు, అంటే 14 లోకాల్లో ఈ 3 లోకాలు ప్రధానంగా చెబుతారు. మిగతా 11 లోకాలు ఈ మధ్య భాగంలో ఉన్నాయి. భూలోక, భూర్లోక, సువర్లోక, జనోలోక, మహోలోక, తపోలోక, సత్యపదోన్నతుండగుచు. కొని భూలోకంలో కనిపిస్తున్నాడండి. సత్యలోకానికి కూడా ఆయనే వ్యాపించి ఉన్నాడు. అది కూడా ఆయనదే. ఇటు పాతాళం వైపు చూస్తే పాతాళ లోకము కూడా ఆయనదే. కాబట్టి 3 అడుగులు ఏది మనది కాదు, ఏ భూమి మనది కాదు, ఏ వస్తువు మనది కాదు. ఈరోజు ఇది ఈ భూమి నాది అనుకున్నది ఎన్ని వేల చేతులు మారిందో. ఎవరిపై ఈ 2 ఎకరాలు నావి, ఎకరం నాది, ప్లాట్ నాది, ఏదో మనం రిజిస్ట్రేషన్ చేసుకుని నా పేరు మీద ఉంది. ఇలా 1000 ఏళ్లుగా ఎవరెవరి చేతులు మారిందో, యుగాలుగా ఎవరెవరి చేతులు మారిందో ఆ భూమి. తర్వాత ఇంకా వేల మంది చేతులు మారుతుంది మన తర్వాత. ఎవరిది శాశ్వతం? ఏ భూమి శాశ్వతం? కారే రాజులు రాజ్యములు గల్గనే గర్వోన్నతింజందరే వారేరి సిరిమూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ గలదే. ఎన్ని వేల ఎకరాలతో ఉన్నటువంటి రాజ్యాలు స్థాపించారు. కారే రాజులు రాజ్యములు గల్గనే గర్వోన్నతింజందరే వారేరి. వాళ్ళు ఉన్నారా? ఇది నాది, ఇది నాది, అది నాది, ఇది నాది, ఈ భూమి నాది, ఈ రాజ్యం నాది, ఇవన్నీ నాయి అన్నవాడు ఒక్కడు కూడా లేడు. వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే. ఏమైనా మూట కట్టుకొని పోయారా? భూమిపై పేరైనన్ గలదే. వాళ్ళ పేర్లైనా ఉన్నాయా ఇంతవరకు? కానీ మనము చిన్న చిన్న జాగల్ని మనది అని చెప్పేసి, చిన్న చిన్న వస్తువులన్నీ మనవి అని చెప్పేసి, ఇది మనది అనుకున్నది ఎన్ని చేతులు మారిందో, ఇంకా ఎన్ని చేతులు మారవలసి ఉందో. మన పేరైనా ఉండదు కొన్ని రోజులకి. మనవారికే మనం గుర్తుండం. ఓ 10 ఏళ్ళో 20 ఏళ్ళో పెట్టుకుంటారు. అది మంచివాళ్ళు అయితే వారసులు. 1 సంవత్సరం ఏదో 2 సంవత్సరాలు, 3, 10 అంతే. తర్వాత వారి పేరైనన్ గలదే. వారు ఎప్పుడు పుట్టారో తెలియదు, ఎప్పుడు పోయారు. మీ తాతగారు ఎప్పుడు పుట్టారంటే ఏమో, మా తాత సంగతి నాకేం తెలుసు. ఎప్పుడు పోయాడు ఏమో నాకు తెలియదు.
మీ నాన్నగారు ఎప్పుడు పుట్టాడేమో నాకు తెలియదు, ఎప్పుడు పోయాడో ఏమో నాకు తెలియదు, అంతే. ఏది శాశ్వతము కాదు. త్రివిక్రమ, అన్నీ తనయే, అన్నీ ఆయనయే. ఆయన విభూతి వల్ల మనమంతా కూడా ఇది అనుభవిస్తున్నాము. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావి విక్రమక్రమ. ఒక క్రమ పద్ధతిలో తను సృష్టించినటువంటి జగత్తునంతటినీ కూడా నడిపించువాడు. క్రమం తప్పింది ఎవరంటే మనుష్యులే. ఏ జంతుజాలము క్రమం తప్పలే. మనం పరిశీలిస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎట్లా ఉన్నాయో వాళ్ళ జీవన విధానము, వాటి జీవన విధానము, ఏ క్రిమి కీటకాలు, పశువులు, పక్షాదులు, జంతువులు ఏది తీసుకోండి, వేల సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాయో వాటి జీవన విధానం అట్లాగే ఉంది. ఏమీ మార్పు లేదు. ఒక క్రమ పద్ధతిలో జీవిస్తున్నాయి అవి. కానీ క్రమం తప్పిన వారు ఎవరయ్యా అంటే మానవులే. ఒక పద్ధతి పాడు లేని జీవన విధానంతా కూడా అలవర్చుకుంటున్నారు మానవులు. తద్వారా ధర్మాన్ని తప్పుతున్నారు. మానవ ధర్మాలు కొన్ని ఉన్నాయి, అవి ఏమీ పాటించటం లేదు. ఎప్పుడైతే ధర్మాన్ని తప్పుతాడో క్రమం తప్పినట్టు. ఒక వరుసలో ఒక పద్ధతి ప్రకారం పోతే లక్ష్యాన్ని చేరుకుంటారు. క్రమం తప్పి అడ్డదారిలో పోతే గమ్యము లేనటువంటి గమనం అవుతుంది. కాబట్టి ఏ గమ్యము లేని గమనాన్ని ఎంచుకుంటున్నారు ఈ రోజున మానవులు, ప్రజలు. అస్తవ్యస్తమైనటువంటి జీవన విధానము ఇదే క్రమము అని చెప్పేసి అనుకుంటున్నారు. ఒక లక్ష్యము లేదు, జీవితానికి ఒక ఆలంబన లేదు, ఒక గమ్యము లేదు, ఒక క్రమము లేదు, క్రమశిక్షణ లేదు, పద్ధతి లేనటువంటి జీవితాలు ఉన్నాయి. కాబట్టే మనము చాలా భయపడుతున్నాము, బాధపడుతున్నాము, ఇబ్బందులకు గురి అవుతున్నాము. మానవ జీవితానికి విధించినటువంటి క్రమము, క్రమశిక్షణ ఏవైతే ఉన్నాయో, పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ధర్మాలు, మానవ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించిన వారు యశస్సును కలిగి ఉన్నారు, జీవితాన్ని సార్థక్యం చేసుకున్నారు. క్రమం తప్పినటువంటి మానవులు నిర్వీర్యమైపోతున్నారు, వ్యర్థముగా జీవిస్తున్నారు. అందులో సందేహం లేదు. కానీ భగవంతుడు కాలస్వరూపుడు. కాలము ఒకేలాగా ఎప్పుడూ తన పని తను చేసుకుంటూ పోతుంది, ఎప్పుడూ మారలేదు. ఎండాకాలం తర్వాత వానాకాలం, వానాకాలం తర్వాత చలికాలం, ఇట్లా ఒక క్రమంలో వచ్చేస్తున్నాయి. ఎన్నడూ కూడా 2 ఎండాకాలాలు 2 వానాకాలాలు ఎప్పుడూ రాలేదు. ఋతువులు ఎప్పుడూ మారలేదు. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శరదృతువు, హేమంత ఋతువు క్రమంగానే వస్తున్నాయి. ఒక క్రమ పద్ధతిలో కాలమంతా నడుస్తూ ఉంది. ఒక క్రమ పద్ధతిలో విశ్వమంతా, గోళాలన్నీ కూడా, గెలాక్సీ అంతా కూడా ఒక కక్షలో ఒక పద్ధతి ప్రకారమే నడుస్తూ ఉంది. కానీ గమ్యాన్ని లేకుండా ప్రయాణిస్తూ క్రమము లేకుండా ఉండువాడు మానవుడొక్కడే. తద్వారా అనేక అనర్థాలు. మళ్ళీ ఈ అనర్థాలన్నీ కూడా కష్టాలుగా భావిస్తున్నాడు. ఈ కష్టాలన్నీ కూడా దేవుడు విధించాడని చెప్పేసి అనుకుంటున్నాడు. ఆయన ఏమీ ఇవ్వలేదు. మేధాశక్తిని మాత్రమే ఇచ్చాడు. తద్వారా ఉన్నతమైనటువంటి మోక్ష సాధన కోసం ప్రయాణించిన ఆయన అని చెప్పేసి చెప్పాడు. కానీ ఆ మేధాశక్తిని అక్రమంగా ఉపయోగిస్తున్నాము. దానివల్ల అనేక అనర్థాలు. అది కలి ప్రభావం. మేధావి విక్రమక్రమ అనుత్తమో దురాదర్శ. ఉత్తముడైనటువంటి వాడు, దురాదర్శ చలించనివాడు, కృతజ్ఞతతో ఉంటాడు. దేనికి కృతజ్ఞతతో ఉంటాడు? భక్తుల మనస్సులో కృతజ్ఞగా ఉంటాడు.
భక్తులకు కృతజ్ఞతను చూపిస్తాడు శ్రీ మహావిష్ణువు. తన భక్తులైతే ఎవరైతే ఉన్నారో వాళ్లకు అయ్యో వీడు నన్ను ప్రార్థిస్తున్నాడు, నన్ను రక్షించమని వేడుకుంటున్నాడు కాబట్టి ఆ యొక్క భక్తి భావానికి కృతజ్ఞతగా మనను ఆపదల నుంచి రక్షిస్తాడు. అదే కృతజ్ఞత. తాను సృష్టించినటువంటి జగత్తు అయినప్పటికీ కూడా తనను ఎవరైతే మననం చేస్తారో, మనస్సులో దేవుణ్ణి ప్రార్థిస్తారో అట్టి ప్రార్థనను ఆలకించి అట్టి భక్తుల్ని వాడి యొక్క భక్తికి వశుడైపోయి కృతజ్ఞతగా ఏమిస్తాడంటే మనని రక్షిస్తాడు, మన బాధల్ని తొలగిస్తాడు. కృతః ఆత్మవాన్, ఆత్మస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అందరినీ రక్షించటానికి కృతజ్ఞతాభావంతో ఉంటాడు. ఎప్పుడయ్యా అంటే ఆయన భక్తుల్ని మాత్రమే, భక్తి పారవశ్యంతో ఆయన్ని కీర్తించిన వారిని, స్మరించిన వారిని. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం. నవవిధ భక్తుల్లో ఏ భక్తిని ప్రదర్శించినా కూడా ఆయన యొక్క జీవుల్ని, ఆయన ప్రాణుల్ని ఆయన రక్షించుకుంటాడు. అది ఆయన తత్వము, అది ఆయన స్వరూపము. కాబట్టి ఎప్పుడూ కూడా స్మరణ మాత్రము చేత భగవంతుణ్ణి మనం వశము చేసుకోగలుగుతాము. స్మరణ మాత్రమే, అంతే. ఒక్కసారి మనసా వాచా కర్మణః స్మరిస్తే ఆయన కృతజ్ఞత చూపిస్తాడట. ఒరే వీడు నన్ను స్మరిస్తున్నాడు, నన్ను ధ్యానిస్తున్నాడు, నన్ను కీర్తిస్తున్నాడు, నన్ను స్తుతి చేస్తున్నాడు, నాకు తపస్సు చేస్తున్నాడు, నాకు ధ్యానం చేస్తున్నాడు, వీడి కష్టమేమిటో చూడాలని చెప్పేసి ప్రాణుల యొక్క కష్ట నష్టాన్ని అన్నిటినీ కూడా క్రమ పద్ధతిలో ఉంచువాడు, త్రివిక్రముడు, అన్నీ తానై ఉండువాడు. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావి విక్రమక్రమః అనుత్తమో దురాదృశః కృతజ్ఞకృతిరాత్మవాన్. మరొక శ్లోకంతో రేపటి భాగంలో చూద్దాం. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇష్టమైన అంశాలు ఏమన్నా ఉన్నట్టయితే మీ స్టేటస్లో పెట్టుకోండి. నన్ను ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. స్వస్తి.